దేవుడు మనందరి జీవితాలలో ఒక వ్యక్తిగత ఉద్దేశమును ప్రణాళికను కలిగి ఉన్నాడు. మన జీవితాలలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయనను స్తుతించడం, ఆయనను ఆరాధించడం, ఆయనను ఘనపరచడం, సేవించడం, మనకివ్వబడిన సమస్తము ద్వారా ఆయనను ఆరాధించడం. ఎప్పుడైతే ఆయనను ఆరాధిస్తామో, స్తుతిస్తామో, ఘనపరుస్తామో ఈ లోకంలో ఆయన వలె జీవించడానికి మనము మార్చబడతాం. ఆయన వలె మనము బ్రతకడానికి మన జీవితాలు మార్చబడతాయి. అంతేకాదు, నీ జీవితంలో దేవుని యొక్క ప్రణాళికను కూడా నువ్వు ఎరగాల. దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో ఏంటంటే ఒక స్పెసిఫిక్ అసైన్మెంట్, ఒక ప్రత్యేకమైన పనిని ఆయన కొరకు మన జీవితాల ద్వారా జరిగించడానికి ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. ఎప్పుడైతే మనము ఆయన యొక్క ప్రణాళికను, ఆ ప్రత్యేకమైన పనిని మనము గ్రహించి ఆ ప్రత్యేకమైన పని చేయడానికి, లేదంటే క్రీస్తు రాజ్యము కొరకు, ఆయన మహిమ కొరకు మనం ఎప్పుడైతే ఆ పనిని జరిగిస్తామో ఆయన శక్తి మనలో పరిపూర్ణము చేయబడుతుంది. ఆయన మనతో ఉండి ఈ భూమి మీద క్రీస్తు కొరకు అనేకులను సంపాదించడానికి, క్రీస్తును అనేకులకు చూపించడానికి, క్రీస్తు చేసినటువంటి కార్యములు, ఆయన నామంలో అంతకన్నా గొప్ప కార్యములు చేయడానికి దేవుడు నిన్ను నియమించుకున్నాడు. నీ ప్రణాళికని ఈరోజు ఎరుగు. ఈరోజు నీ ఎడల దేవుడు కలిగి ఉన్న ప్రతి పనిని నువ్వు ఎరిగి ఆ పనిని చేయడానికి దేవుని సన్నిధిలో సిద్ధపడు. ఆయన నీకు ఖచ్చితముగా సహాయము చేస్తాడు. ఆమేన్.